నిజరమునాయురముపైని సలుబవెదను సైంబువజమడే అరిమి కుల పలుగుజున్నదిరమాటి మాటి పాటు ఏమాత్రం అలసట కానరాకుండా అత్యద్భుతమైనటువంటి ప్రదర్శన మనకు అందించింది వర్షిణి. మరొక్కవారు మనస్ఫూర్తిగా అభినందిద్దాం. వర్షిణి తన 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాట్యాభ్యాసం ప్రారంభించింది. అంటే సుమారు 11 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా అభినయ కృషి చేస్తున్నది వర్షిణి. తన ఈ అభ్యాస ప్రస్థానంలో అనేక విజయాలు చవిచూచింది. గురువు గారి యొక్క కృపతోటి, వారి యొక్క ఆశీస్సులతోటి 1999లో ముంబై కళా పరిచయంలో డిస్టింక్షన్ సాధించింది భరతనాట్యం పరీక్షలో. అదే వచనంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. 2000 వచనంలో రిథమ్ డాన్స్ అకాడమీ వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బెస్ట్ కిడ్ డాన్సర్గా పురస్కారం అందుకుంది. 2001లో రామోజీ ఫిలిం సిటీలో మోస్ట్ క్రియేటివ్ కిడ్ పురస్కారం, అలాగే 2002లో బాలానంద సంఘం వారు ఏర్పాటు చేసిన పోటీల్లో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. 2002లో బాలజ్యోతి అవార్డు, 2003లో వండర్ కిడ్ అవార్డు, 2003 వచనంలోనే చాచా నెహ్రూ అవార్డు, అదే వచనంలో విశిష్ట బాల పురస్కారం, 2004లో బాలభవన్లో ఉగాది పురస్కారం, 2004లోని ఢిల్లీ తెలుగు అకాడమీ వారి ఉగాది పురస్కారం,
2005లో వివేకానంద అవార్డ్, నాట్య భారతి అవార్డ్, సిసిఆర్టి వారి స్కాలర్షిప్, 2006లో అత్యంత ప్రతిష్టాత్మక బాలశ్రీ అవార్డ్, 2007లో పోగో అమేజింగ్ అవార్డ్ టాప్ ఫైనలిస్ట్గా ఎంపికైంది. 2008 వచనంలో భరతనాట్యంలో నాట్యమయూరి అవార్డు అందుకుంది. అలాగే తన ప్రతిభకు గుర్తుగా కేవలం ఒక నాట్య కళాకారిణిగా మాత్రమే కాక రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం ఉత్తమ బాల అభినేత్రిగా అందుకుంది 2005-06 వచనాల్లో. అలాగే చిల్డ్రన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2006-08 వచనాల్లో చైల్డ్ ప్రాడజీగా ఎంపిక చేసి ఈ చిరంజీవిని అభినందించాయి, ఆశీర్వదించాయి. ఇటీవల కొన్ని టీవీ మాధ్యమాల్లో, కొన్ని సీరియల్స్లో కూడా అభినయ కళాకారిణిగా పనిచేస్తుంది. కొన్ని చలనచిత్రాల్లో పనిచేసింది. 2011లో తొలిసారిగా ఈ వచనంలో రామదండు, సినిమాకి వెళదాం రండి సినిమాల్లో పనిచేసింది. అలాగే రానున్న సినిమాలో ఒక హీరోయిన్గా నిఖిల వర్సెస్ నిఖిల్, మల్లెమొగ్గ, స్వాతి, ఐ లవ్ యూ చిత్రాలకు ఎంపికైంది హీరోయిన్గా. అలాగే అర్కా మీడియా వారి ప్రొడక్షన్స్, ఈటీవీ వారిది ఒక మెగా సీరియల్ రాబోతుంది శిఖరం పేరిట. అలాగే జమిని వారి సంధ్యారాగం ఈ మెగా సీరియల్స్లో కూడా అభినయ కళాకారిణిగా ఎంపికైంది. అనేకానేక పురస్కారాలు, సత్కారాలు అందుకుంటూ ఒక నర్తకిగా, అభినయ కళాకారిణిగా ఎన్నెన్నో మెట్లు ఎదుగుతున్న కళాకారిణి వర్షిణి. నృత్య ప్రధానంగా ఎంపిక చేసుకున్న ఈ ప్రథమార్థంలోని 3వ నృత్యాంశం శంకర శ్రీగిరి హంసానంది రాగం ఆది తాళంలో కూర్చిన స్వాతి త్రినాళ్ సృజన. ఇందులో చాలా ప్రత్యేకమైన తాండవ నృత్యం ఉంటుంది, ఆనంద తాండవం. ఎక్కడో కైలాసమని అరులు చాస్తూ ఉంటాం, ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. ఆ కైలాసం ఎక్కడో లేదు, మన హృదయమే కైలాసరంగం, మన జీవుడే శివుడు, మన చైతన్యమే తాండవం, మన కామనమే లాస్యం, మన మనస్సే మృదంగం, మన జీవనాడులే తాళాలు, మన ప్రాణప్రసారమే లయ, మన ప్రకృతియే పద విన్యాసం, మన వాక్కులే స్వర విన్యాసం, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే గజ్జల రవళి, మన భావమే గీతం, మన భక్తియే నాట్యం. మనసులోని వదనాంతకుడే నాదరూప నీలకంఠుడు. ఆ స్వామి యొక్క ఆనంద తాండవాన్ని అభినందిస్తుంది నర్తకి వర్షిణి. I would like to make a special mention here that Jati Om Namah Shivaya, which is as a prelude to this particular item, was choreographed and taught to Varshini by Srimati Priyadarshini Govind garu. Thank you.
Shiva,